ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వామాంకస్థిత జానకీం పరిలసత్ కోదండదండం కరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిస్థితం కేయూరాదివిభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే. జయ బోలో రామచంద్ర మహారాజ్ కే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే లంకాభయంకరం. ఆంజనేయమతిపాటలాలనం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. నిన్న ప్రవచనం అయిపోయి కిందికి దిగుతూ ఉంటే ఒక్కరు అడిగారు, ఏమండి వేదిక మీద 2 కుర్చీలలో 2 పటాలు పెట్టారు, శృంగేరి స్వామి వారి పటము అలానే రామచంద్రమూర్తి పటము పెట్టారు, పక్కన ఇంకొకటి ఖాళీగా ఉంచారేమిటి అని చెప్పి అడిగారు. అది ఆంజనేయ స్వామి కోసం. ఆయన యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడెక్కడైతే రామచంద్రమూర్తి యొక్క కీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ తత్ర తత్ర కృతమస్తకాంజలిం, శిరస్సు పైన చేతులు ఇలా పెట్టి ఆయన బాష్పవారి పరిపూర్ణలోచనం, ఆనంద భాష్పాలు, నా తండ్రి రాముడి యొక్క చరిత్ర రామ గుణగానము ఇక్కడ చేయబడుతూ ఉన్నది అని ఆనంద భాష్పాలు కారుస్తూ బాష్పవారి పరిపూర్ణలోచనం. అలా కనిపించేటువంటి భక్తాంజనేయ స్వామి మనకు ఇక్కడ ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. అంతేకాదు ఇవాళ నా అదృష్టం ఏమిటో అర్థం కాదు, కారు దిగుతూ ఉన్నాను, ఆంజనేయ స్వామి ముందు నుంచి వెళ్ళిపోయినాడు. కానీ హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబల రామేశ ఫల్గుణ సఖ పింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవే. ఆ హనుమంత స్వామి మనల్ని ఎల్లప్పుడూ కూడా రక్షించాలి అని కోరుకుంటూ ఆయన
సుందరకాండలో మనకు 2 మహామంత్రాలు ఇచ్చాడు. ఆ 2 మహామంత్రాలు ఎక్కడా చెప్పకుండా రామాయణ సంబంధమైనటువంటి ప్రవచనం నేను చెయ్యను. ఏమిటా 2 మహామంత్రాలు? ఒకటి కార్యసిద్ధి మహామంత్రము. మనకు ఎవరైనా సరే, మనకు ఏదైనా క్లిష్టతరమైనటువంటి పని కానీ సులభతరమైనటువంటి పని కానీ మనం చేపట్టినప్పుడు కార్యసిద్ధి మంత్రాన్ని కనుక చదువుకుంటే కార్యసిద్ధి తప్పనిసరిగా కలుగుతుంది. అది ఎక్కడిది ఏమిటి అనేటువంటిది సుందరకాండ ప్రవచనం అప్పుడు చెప్తాను, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు. కానీ మహామంత్రాన్ని మాత్రం చెప్తాను. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఈ మంత్రాన్ని మనం చెప్పుకుంటే కార్యసిద్ధి తప్పనిసరిగా దొరుకుతుంది. పరిశోధకులైనటువంటి వారు శ్రీమాన్ శ్రీభాష్యం అప్లాచార్యుడు వారు చెప్పింది ఏమిటంటే సుందరకాండలో 500 బీజాక్షరాలు ఉన్నాయట. అందుకని సుందరకాండ పఠనము, శ్రవణము, మననము అనేటువంటిది పుణ్యాన్ని కలిగిస్తాయి. రెండవది, ఏ కార్యక్రమం అయినా మొదలుపెట్టినప్పుడు కార్యసిద్ధి కావటం ఒక వంతు, ఇంకొకటి జయం కలగటం ఒక వంతు. జయమంత్రం ఉన్నది. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలావిస్ఫు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వాం పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరాక్షసాం. అటువంటి ఆ మహానుభావుడికి నమస్కరిస్తూ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాస్తూ ఆయన చెప్తారు, జాతి, మానవ జాతి ఎన్ని జన్మలు ఎత్తినా వాల్మీకి యొక్క రుణం తీర్చుకోలేదు అని. ఆ వాల్మీకి రుణం తీర్చుకోలేనటువంటిది. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. కోకిల కలస్వరంతో చక్కగా రామనామం పాడుతున్నది. కానీ ఆ కోకిలే సింహగర్జన కూడా చేస్తుందట. వాల్మీకే మునిసింహస్య కవితా వనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం. మనం ఇది తెలుసుకుంటే చాలు రామాయణం యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి తెలియటానికి. వాల్మీకే మునిసింహస్య, వాల్మీకి అనేటువంటి ఒకానొక మునిసింహము కవిత్వము అనేటువంటి వనంలో సంచరిస్తూ ఉన్నది. ఆ వనంలో సంచరించేటువంటి సింహం ఉత్తగా నడవదు. సింహం నాదం చేసుకుంటూ నడుస్తుంది. ఆ నాదం ఏం నాదం చేస్తున్నది? శృణ్వన్ రామకథానాదం. ఆ సింహం చేసేటువంటి నాదము రామకథానాదము. ఆ కథానాదాన్ని విన్నటువంటి పాపపు గుండెలు, పిరికి గుండెలు ఉన్నాయే, ఆ పిరికి గుండెలన్నీ కూడా ప్రక్షాళన అయిపోయి చక్కగా పరాంగతి అంటే మోక్షం పొందుతాయి అని.
అందుకనే నిన్న మొన్న ప్రతిరోజు కూడా మా మిత్రులు ప్రసాద్ గారు చెప్తూ వచ్చారు. ఏమని? చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. ఇవన్నీ అక్కర్లేదండి, రామ అనేటువంటి అక్షరాలే పాతకాన్ని నశింపజేస్తాయి అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు. అటువంటి ఆ రామాయణ కథ అనేటువంటిది చెప్పుకోవడం మా జన్మజన్మల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ శృంగేరి జగద్గురుపీఠం ఛాయలో మేము కూడా ఒక మూల ఎక్కడో ఉన్నందుకు గాను రామాయణ ప్రవచనాలు చేశాం, అధ్యాత్మ రామాయణ ప్రవచనాలు చేశాం, విశ్వనాథ వారి కల్పవృక్ష ప్రవచనాలు చేశాం, ఇప్పుడు ఈ ఆనంద రామాయణ ప్రవచనాలు చేస్తున్నాం. అయితే ప్రవచనంలోకి వెళ్లే ముందుగా ఒక్క సందేహాన్ని మీ ముందు తీర్చి నేను వెళ్తాను. నిన్న మొన్న ప్రసాద్ గారు చెప్పారు, శ్రీరామచంద్రుడు అనేటువంటి వాడు ఎప్పటివాడు అని. మామూలుగా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి లెక్కలో ఏమిటయా అంటే 24వ మహాయుగం. ఇవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ప్రతి కల్పంలో కూడా రామకథ రామాయణం జరుగుతూనే ఉంటుంది. అట్లా ఇప్పుడు ఈ వైవస్వత మన్వంతరంలో 24వ మహాయుగంలో రామకథ జరిగింది. ఇప్పుడు మనం ఉన్నది 27వ మహాయుగం. ఈ 27వ మహాయుగంలో ఆ రాముణ్ణి తలుచుకుంటూ ఉన్నాం. రామాయణం అనేటువంటిది రామస్య అయనం ఇది రామాయణం, రాముడి యొక్క ప్రయాణం, ఈ సృష్టి ఆచంద్ర తారార్కము కూడా ఆ రామకథ ఉంటుంది అని తెలియజేస్తూ, ఎవరు రామకథ రాసినా వాల్మీకి ఆపాదిస్తూ చెప్పుకున్నటువంటి కథలో సుందరకాండ అయిపోయింది. యుద్ధకాండలో కొంత భాగము సుగ్రీవుడు బయలుదేరి ఆ నదీ తీరానికి సముద్ర తీరానికి రావడం అనేటంత వరకు కూడా నిన్న చెప్పారు. ఈరోజు రాక్షసులు వానరులు చేసినటువంటి సమరం దగ్గర నుంచి ప్రారంభించాలి. అయితే కథాకథనం చాలా ఉంటుంది. కొంచెం ప్రారంభమే ఆలస్యమైంది, ముగింపు కూడా ఆలస్యమైతే మన్నించాలని ముందే కోరుకుంటూ రామరావణ యుద్ధాన్ని వర్ణించడం అనేటువంటిది వాల్మీకికే సాధ్యం కాలేదండి. ఇంకా మనకెంత? ఈ ఉన్నటువంటి అల్ప సమయంలో ఆ యుద్ధాన్ని వర్ణించడం అనేటువంటిది కూడా సాధ్యం కానటువంటి పని. వాల్మీకంలో అంటే వాల్మీకి రాసిన రామాయణాన్ని వాల్మీకం అంటాం. వాల్మీకి మీద పెట్టి నాలాంటి వాడు చెప్పేటువంటి పిట్ట కథలని అవాల్మీకాలు అంటారు. ఇకని వాల్మీకంలో ఉన్నటువంటి మాటలే చెప్పుకోవాలి అంటే రామరావణ యుద్ధం దేనితో పోల్చాలి, ఎట్లా ఉన్నదని చెప్పాలి అంటే ఆకాశం ఎట్లా ఉందని చెప్పాలి. ఆకాశాన్ని దేంతో ఉన్నా పోల్చగలవా? ఆకాశం ఆకాశంలాగా ఉన్నది. సముద్రం ఎట్లా ఉన్నది? సముద్రం సముద్రంలాగా ఉన్నది. రామరావణ యుద్ధం ఎట్లా ఉన్నది? రామరావణ యుద్ధంలాగా ఉన్నది. అంతే అని తేల్చిపడేశాడు ఆయన. అంటే తప్పుకున్నాడు అనమాట. అంత మహానుభావుడు కూడా 24,000 శ్లోకాలలో రామాయణాన్ని రచించినటువంటి వాడు. ఇక రాక్షసులు వానరులు సముద్రపు ఒడ్డున ఘోరమైనటువంటి యుద్ధం చేయడం అనేటువంటిది ప్రారంభం చేశారు. రకరకాలైనటువంటి రామాయణాల్లో రకరకాలుగా ఉన్నది. దీంతో తమిళ రామాయణం కూడా అక్కడక్కడ మనకు కల్పిస్తుంది. తమిళ రామాయణంలో ఒక్క నిమిషం మాట చెప్పి ముందుకు వెళ్తాను. తమిళ రామాయణంలో ఏమున్నది అంటే రావణాసురుడు కూడా యుద్ధం ప్రారంభం చేయాలి. కాబట్టి ప్రారంభం చేయాలంటే ముహూర్తం పెట్టాలి. రావణాసురుడే వేదాంగాలు తెలిసినటువంటి బ్రాహ్మడు. కానీ ఈ ముహూర్తాలు పెట్టేటువంటి వాళ్ళకి నియమం ఏమిటంటే వాళ్ళ ముహూర్తం వాళ్ళు పెట్టుకుంటే కుదరదు. అందుకని ఎవరైనా సద్బ్రాహ్మడు ముహూర్తం పెట్టాలి అనేటువంటిది ఉంటుంది. అట్లానే రాముడికి కూడా ఉంటుంది.
రావణాసురుడేమో బ్రహ్మగారితో ముహూర్తం పెట్టించుకున్నట్ట. రాముడు సద్బ్రాహ్మడు ఎవరున్నారు పిలవండి ఆయనతో ముహూర్తం పెట్టించుకుందామంటే విభీషణుడు వాళ్ళ అన్నయ్యని పిలుచుకొచ్చాడు రావణాసురుడు. వృత్తి ధర్మాన్ని ఖచ్చితంగా పాటించి మీకు విజయం కలుగుతుంది అని ఆశీర్వదించి ముహూర్తం నిర్ణయించినటువంటి వాడు రావణ బ్రహ్మ అని తమిళ రామాయణంలో ఉన్నది. బాగా ప్రచారంలో ఉన్నటువంటి కథనం ఇది. అట్లా ఈ యుద్ధం ప్రారంభమైంది చక్కటి ముహూర్తం అనేటువంటి దాంట్లో. ఆ యుద్ధంలో వానరులు రాక్షసులు యుద్ధం చేస్తున్నారు. రాక్షసులు తమ దగ్గర ఉన్నటువంటి శక్తి మొదలైనటువంటి ఆయుధాలు, తీక్షణమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. చాలా శక్తివంతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి. రకరకాలైనటువంటి రథాలు ఉన్నాయి. స్వర్ణమయమైనటువంటి లంక కదా, వాళ్ళకి లేనటువంటిది ఏమున్నది? మరి వీళ్ళు వానరులు చెట్ల మీద, కొండల మీద, గుట్టల మీద తిరిగేటువంటి వాళ్ళు. వీళ్ళ దగ్గర ఉన్నవి ఏమున్నాయి? చెట్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, బండలు ఉన్నాయి, అంతకన్నా ఏం లేవు. వాళ్ళేమో రకరకాలైనటువంటి ఆయుధాలు వేస్తున్నారు. ఆ ఆయుధాల తాకిడి వీళ్ళు తట్టుకోవటానికి చెట్లు పీకేస్తున్నారు, అక్కడివి రాళ్ళు విసిరేస్తున్నారు. విపరీతమైనటువంటి నష్టం కలుగుతూ ఉన్నది. రాక్షస సేనకు కొద్దిగే నష్టం కలుగుతూ ఉన్నది, కానీ వానర సేనకు నష్టం అపారంగా జరుగుతూ ఉన్నది. ఎట్లా నివారించాలి అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. ఈ స్థితిలో వాళ్ళని ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ధూమ్రాక్షుడు అనేటువంటి వాడు ఉన్నాడు. చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళని పంపించాడు ఈ రాక్షస సేనకు నాయకత్వం వహించడానికి, దండు నడిపించడానికి. ఒక్క మాటగా చెప్పాలి అంటే ఇదే ఆనంద రామాయణంలో ఒకానొక సందర్భంలో చెప్తాడు. హనుమంతుడు పావు వంతు చేసేట రాక్షసుల్ని, లంకానగరంలో ఉన్నటువంటి రాక్షస సైన్యాన్ని పావు వంతు చేశాడు. అంటే ఒక్కడు వెళ్ళి 30 వంతు ధ్వంసం చేసి వచ్చాడు. ఆ పావు వంతే కోట్ల మంది మిగిలారు అనేటువంటిది చెప్తాడు. ఆ కోట్ల మందిలో నాయకత్వం వహిస్తున్నటువంటి వాడు ధూమ్రాక్షుడు, తర్వాత వజ్రదంష్టుడు, తర్వాత నరాంతకుడు, తర్వాత మహోదరుడు అనేటువంటి వాళ్ళు నలుగురు చాలా ముఖ్యులైనటువంటి వాళ్ళు. ధూమ్రాక్షుణ్ణి నలుడు ఎదిరించాడు. తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ధూమ్రాక్షుడు మరణించాడు. అంగదుడు ఆంజనేయుడు వజ్రదంష్టుడు వీళ్ళిద్దరూ కూడా ఎదురుపడ్డారు. ఆంజనేయుడి ముష్టిఘాతాలతో ఆ రాక్షసుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయినాడు. అంగదుడు నరాంతకుడు అనేటటువంటి వాడిని చంపాడు. తర్వాత ఇంకా మిగిలినటువంటిది ఎవరు? సుషేణుడు మహోదరుడు అనేటువంటి వాడిని చంపాడు. ఇక్కడికి వచ్చిన వాళ్ళలో మళ్ళీ 3 వంతులు అయిపోయింది. అంటే అసలే మిగిలినటువంటిది పావు వంతు. పావు వంతులో 3 వంతులు అయిపోయింది. మొత్తం రాక్షస బలం 3 వంతులు తగ్గింది. రాక్షసుల బలం తగ్గిపోయింది కాబట్టి ఈ వానరులకు హుషారు వచ్చింది బాగా. ఎగిరి గంతులు పెడుతూ మిగిలినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా పోయినారు, పోలేదనేటువంటిది లేదు. యుద్ధం చేసినప్పుడు ఒకడు గెలిచాడు ఏంటంటే ఇంకొకడు చచ్చాడు అన్నట్టే లెక్క. అటు పక్షంలో కూడా కొంతమంది అతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోజ్యషేమహి అని చెప్పేసి అంటారు కదా. అందుకని ఇరుపక్షాలు కూడా దాన్నే అడ్వకేట్లు ఏమి అనుకోకపోతే కోర్టుకు వెళ్ళిన వాడు ఒక రకంగా బాధపడతాడు, కోర్టులో గెలిచిన వాడు ఇంకో రకంగా బాధపడతాడు అని చెప్పేసి ఉన్నది ప్రచారం. వీళ్ళంతా కూడా రాముడి దగ్గరికి వచ్చి గంతులు పెట్టి హుషారుగా గంతులు పెట్టి ఎగురుతూ తమ ఆనందాన్ని కేరింతల్ని కొడుతూ ఉంటే ఈ కేరింతలు లంకా నగరానికి వినపడ్డాయి. లంకా నగరంలో మేఘనాథుడు రావణాసురుడి యొక్క కుమారుడు.
ఈ రావణాసురుని కుమారుడు మేఘనాథుడు ఏం చేశాడు, ఏమిటి ఈ కేరింతలు అని తెలుసుకొని వెంటనే అశేషమైనటువంటి బలగాన్ని తీసుకొని ఈ వానర సైన్యం మీదకి యుద్ధానికి వచ్చాడు. యుద్ధం తీవ్రంగా జరిగింది. ఆ తీవ్రమైనటువంటి యుద్ధంలో రాముడు బాణం ప్రయోగించలా, రాక్షసులకి వానరులకి యుద్ధం జరుగుతూ ఉన్నది. రాక్షసులను నడిపించేటటువంటి వాడు ఇంద్రజిత్తు, వాడినే మేఘనాథుడు అంటున్నాడు. ఇటు వానర సైన్యాన్ని నడిపించేటువంటి వాడు అంగదుడు. వీళ్ళు నడిపిస్తూ ఉన్నారు, మిగిలినటువంటి నాయకులు చూస్తూ ఉన్నారు. అసలు వానరుల ధాటికి అది రామనామ మహిమో, రామస్పర్శ మహిమో, రాముడు ఉన్నటువంటి ప్రాంతంలో ఉండటం వల్ల కలిగినటువంటి శక్తి ఏదీ తెలియదు. నేను ఇవాళ సందర్భంలో ఎక్కడైనా 1-2 శ్లోకాలలో పాదాలు మాత్రమే ఉదాహరిస్తా, ఎందుకంటే కథ చాలా ఉన్నది కాబట్టి. వాళ్ళు ఎగిరి గంతులు పెట్టి ఆనందాన్ని వెలిబుచ్చుతూ ఉంటే జయోత్సాహంతో మేఘనాథుడికి కోపం వచ్చి సర్పాస్త్రం అంటాడు ఆనందరామాయణంలో. మనకు తెలిసినటువంటిది నాగాస్త్రం అంటాం మనం. రెండు ఒకటే. నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. నాగాస్త్రాన్ని ప్రయోగిస్తే ఈ నాగాస్త్రం ధాటికి వానరులు అల్లకల్లోలం అవ్వకుండా శ్రీరామచంద్రుడు గరుడాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ గరుడాస్త్రాన్ని ప్రయోగించి ఇంకా ఆ సర్పాస్త్రం యొక్క మహత్యాన్ని మహిమను పోగొట్టాడు. ఆ పోగొట్టిన తర్వాత ఇంద్రజిత్ ఏం చేశాడు, వాడికి బ్రహ్మాస్త్రం ఉన్నది, అదృశ్యమయ్యేటటువంటి శక్తి ఉన్నది, మేఘాలలో సంచరించేటువంటి శక్తి ఉన్నది. కాబట్టి మేఘనాథుడు అంటారు అని చెప్పేసినని ఒకటైతే, వాడు పుట్టినప్పుడు పిల్లలంతా కూడా క్యారమని ఏడుస్తారు, వాడు మాత్రం పుట్టినప్పుడు మేఘంలాగా గర్జించాడట, అందుకనే వాడిని మేఘనాథుడు అన్నారు అని చెప్పేసినని చెప్తాడు. వాడు ఈ గరుడాస్త్రం ధాటికి తట్టుకోలేక ఆకాశంలోకి ఎగిరి మాయారూపంలో ఉండి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎప్పుడైతే ప్రయోగించాడో రాముడికి కోపం వచ్చి ఆయన అమోఘమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అమోఘమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించడం వల్ల ఇంద్రజిత్తు పారిపోయినాడు. కానీ బ్రహ్మాస్త్ర ప్రయోగంతో జరిగినటువంటిది ఏమిటంటే వానరులు చాలామంది పడిపోయినారు అంటే మూర్ఛపడ్డారా, లేకపోతే కోమాలోకి వెళ్ళిపోయినారా, మరణించారా అనేటువంటి దాన్ని ఖచ్చితంగా చెప్పలే. పడిపోయినారా అన్నాడు. వానరులు పడిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ స్పృహలోకి తేవాలి, ఎట్లా తీసుకురావాలి వీళ్ళని అనేటువంటిది ఒక ఆలోచన. ఈ ఆలోచనతో రాముడు ఎవరెవరు అక్కడ తిరుగుతున్నారు అనేటువంటిది గమనిస్తే ఆంజనేయుడు, విభీషణుడు అటు ఇటు తిరుగుతున్నారు కొద్ది గొప్ప ఈ యుద్ధంలో తట్టుకొని. ఎందుకంటే బ్రహ్మాస్త్ర ప్రభావం అనేటువంటిది వాళ్ళిద్దరినీ ఏమీ చెయ్యదు. ఎందుకని? విభీషణుడికి చిరంజీవత్వం ఉన్నది, ఆంజనేయుడికి బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం ఉన్నది. కాబట్టి బ్రహ్మాస్త్రం ఏమీ చేయలేకపోయింది. బ్రహ్మాస్త్రాన్ని గౌరవించారు, కాస్త అటు ఇటుగా మెసులుతూ ఉంటే రాముడు వాళ్ళిద్దరినీ పిలిచి మీరు జాంబవంతుడు ఎక్కడ ఉన్నాడో వెతకండి, జాంబవంతుడి దగ్గరకు వెళ్ళండి, వెళ్ళి మహానుభావ వానర సైన్యం అంతా పడిపోయినటువంటి సైన్యాన్ని పునర్జీవితం చేయాలి, దానికి ఉపాయం చెప్పు అని అడగండి అన్నాడు.
అంటే రాముడికి తెలియనటువంటి ఉపాయం జాంబవంతుడికి తెలియటం ఏమిటి? రెండు అంశాలు ఉన్నాయి దీంట్లో. జాంబవంతుడు బ్రహ్మగారి నోట్లో నుంచి ఊడిపడ్డటువంటి వాడు. మన లోకంలో కూడా ఒక ప్రచారం ఉన్నది. ఎవడన్నా పెద్దగా ఆవలించినట్లయితే ఏమిటా బ్రహ్మ ఆవలింత అంటారు. బ్రహ్మగారు పెద్దగా ఆవలించినప్పుడు ఆ నోట్లో నుంచి వచ్చినటువంటి తుప్పర్ల వల్ల ఆంజనేయుడు జాంబవంతుడు పుట్టాడు అనేటువంటిది ఒకానొక కథనం ఉన్నది. అందుకని బ్రహ్మాస్త్రానికి విరుగుడు ఎవరికి తెలియాలి? బ్రహ్మగారికే తెలియాలి. కాబట్టి ఈయనకి తెలిసి ఉంటుంది. రెండవది ఏమిటి? ఈయన ఎప్పటివాడు? వామనావతార కాలం నాటివాడు జాంబవంతుడు. త్రివిక్రమావతార కాలంలో త్రివిక్రముడికి ముమ్మారు ప్రదక్షిణ చేసినటువంటి వాడు. అటువంటి వాడికి ఈ లోకంలో ఈ జగత్తులో తెలియనటువంటిది లేదు అనేటువంటి నమ్మకంతో రామచంద్రమూర్తి వీళ్ళిద్దరినీ అక్కడికి పంపించాడు. పంపితే వీళ్ళిద్దరూ కూడా ఒక కాగడా పట్టుకొని, రాత్రిపూట కదా, కాగడా పట్టుకొని చిన్నగా వెతుక్కుంటూ ఎక్కడో ఒక చోట మూలుగుతున్న జాంబవంతుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి విభీషణుడు అన్నాడు, జాంబవంతుడా, నువ్వు క్షేమంగా ఉన్నావా? రామచంద్రమూర్తి నీ దగ్గరికి పంపించాడు. వానర సైన్యం అంతా పడిపోయింది. పడిపోయినటువంటి సైన్యాన్ని మళ్ళీ లేపాలి, పునర్జీవితులను చేయాలి. దీనికి మార్గం ఏమిటి చెప్పు అన్నాడు. అనగానే ఆయన పాపం దెబ్బతిని ఉన్నాడు కదా. ఆ దెబ్బతిని ఉన్నటువంటి వాడు కళ్ళు తెరవలే, కళ్ళు మూసుకొనే ఉన్నాడు. ఎవరు నువ్వు? ఆంజనేయుడు బతికున్నాడా? సజీవంగా ఉన్నాడా? సజీవంగా ఉంటే చెప్పు అని చెప్పి అన్నాడు. అనగానే వెంటనే విభీషణుడు అన్నాడు, అంగదుడు ఉన్నాడు, నలుడు ఉన్నాడు, నీరుడు ఉన్నాడు, మహామహులు ఎంతమందో ఉన్నారు ఈ సైన్యంలో. సుగ్రీవాదులను అడగకుండా ఓ జాంబవంతుడా, ఆంజనేయుడి ఒక్కడి గురించే అడుగుతున్నావేమిటి నువ్వు అని అంటే ఆయన చెప్పాడు, ఆంజనేయుడు సాక్షాత్తు సర్వదేవతా స్వరూపుడైనటువంటి వాడు. ఆయన వరప్రసాది, అజేయుడైనటువంటి వాడు, అమితమైనటువంటి బలం కలిగినటువంటి వాడు. వాల్మీకంలో ఒక్క మాట అంటాడు, ఆంజనేయుడు ఒక్కడు బతుకుంటే వానరులంతా బతుకున్నట్టే లెక్క అని. ఆ మాట ఇక్కడ అనలేదు, కానీ అతను మాత్రమే ఈ వానరులందరినీ కూడా బ్రతికించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు అని చెప్పి అనగానే హనుమంతుడు అక్కడే ఉండి, తాత నేను ఇక్కడే ఉన్నాను, నేను బ్రతికున్నాను అంటే ఇందాక మాట్లాడిన రెండో వాడు ఎవడు అన్నాడు. అనగానే ఆ రెండో వాడు విభీషణుడు. ఓహో, మీరిద్దరూ ఉన్నారా? అట్లా అయితే హిమవత్ పర్వత ప్రాంతంలో హిమాలయ సానువులలో ద్రోణాచలము అంటే మన ద్రోణాచలం కాదు, ద్రోణాద్రి అంటారు. ఆ ద్రోణాద్రి అనేటువంటి పర్వతం ఉన్నది. దాన్ని మనవాడు తర్వాత సంజీవ పర్వతం, సంజీవిని అని చెప్పేసి పిలిచాడు. ఆ ద్రోణాచలాన్ని తీసుకొని వచ్చినట్లయితే దాని మీద మూలికలు ఉన్నాయి. ఆ మూలికలను వాల్మీకంలో 4 మూలికలు చెప్పాడు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే సమయవాసం చాలు. ఆ 4 రకాలైనటువంటి మూలికలను, తీగలను కలిపి ఒక కషాయంలాగా తయారు చేసినట్లయితే వీళ్ళందరూ కూడా పునర్జీవితులు అవుతారు అని చెప్పి, అది హనుమంతుడు మాత్రమే తీసుకురాగలడు, అతనికి మాత్రమే సాధ్యమైనటువంటిది అని చెప్పి చెప్పాడు. చెప్పగానే ఆంజనేయుడు బయలుదేరి ద్రోణాచలానికి వెళ్ళాడు. ద్రోణాచల హిమవత్ పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ద్రోణాద్రిని తీసుకొని ఆ పర్వతంతో సహా వచ్చాడు. వచ్చిన తర్వాత రామచంద్రుడు ఏం చేశాడు?
వీళ్ళంతా కూడా రాక్షసులు అక్కడే పడి ఉన్నారు, వానరులు అక్కడే పడి ఉన్నారు. ఈ ప్రయోగం మూలికల ప్రయోగం కనుక చేసినట్లయితే రాక్షసులు కూడా మళ్ళీ బతికే అవకాశం ఉన్నది కదా. ముందు సుగ్రీవుణ్ణి స్పృహలోకి తీసుకొచ్చారు. ఆ సుగ్రీవుడి స్పృహలోకి తీసుకొని వచ్చి స్పృహలోకి వచ్చినటువంటి సుగ్రీవుడితో ఈ రాక్షసులందరూ కూడా ఈ మూలికల యొక్క ఔషధీ ప్రభావాన్ని అనుభవించకుండా చేయమన్నారు. సుగ్రీవుడు వాళ్ళందరినీ కాళ్ళతో తంతే వాళ్ళు సముద్రంలో పడ్డారు. మిగిలినటువంటి వాళ్ళు వానరులు. ఆ వానరులంతా కూడా పునర్జీవితులైనారు. ఈ విషయం పునర్జీవితులు ఎట్లా అయినారు అంటే, వానర సైన్యంలో గొప్ప వైద్యుడు ఉన్నాడు, అశ్వరీ దేవతల యొక్క వరప్రసాది అయినటువంటి వాడు సుషేణుడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఆయన వల్ల వీళ్ళంతా కూడా స్వస్థత కలిగి మళ్ళీ ఉత్సాహంతో యుద్ధానికి వచ్చారు. ఇక తెల్లవారింది. ఈ కొండని ఏం చేయాలి? తెల్లవారుతుండగానే తీసుకుపోయి మళ్ళీ హిమాలయ ప్రాంతంలో పెట్టాలి. ఇక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆంజనేయ స్వామి యొక్క శక్తి చూడండి. సాయంకాలం పూట వానరులంతా పడిపోతే పొద్దుపోతూ ఉండగా వాళ్ళు పడిపోయిన తర్వాత చీకట్లో విషయాన్ని తెలుసుకొని శ్రీలంక నుంచి హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళి ద్రోణాద్రిని తీసుకొని వచ్చి మళ్ళీ ఆ ద్రోణాద్రితో వీళ్ళని బ్రతికించి మళ్ళీ వెంటనే తెల్లవారిలోపు దాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని మనం ఏమంటాం, యాజ్ ఇట్ ఈజ్ ప్లేస్, దాని స్థానంలో దాన్ని ఉంచి వచ్చాడు. అందుకనే ఆయన మనోజవం మారుతతుల్య వేగం సుందరకాండలో కూడా 1-2 సార్లు అంటాడు. ఇంత వేగంగా, ఇంత శక్తిగా, ఇంత దూరంగా ఎవరు రాగలరు? మా తండ్రి వాయుదేవుడు రాగలదేమో, గరుత్మంతుడు రాగలదేమో, నేను రాగలనేమో, అయినా నాకెందుకులే, ఎట్టగొట్టు వచ్చాంగా, తర్వాత సంగతి వాళ్ళే చూసుకుంటారు అంటుంటాడు. అట్లా ఆయన అక్కడ పెట్టి వచ్చాడు. ఇది ఈ విషయం అనేటువంటిది రావణాసురుడికి తెలిసింది. మరునాటి యుద్ధంలో జాంబవంతుడి చేతిలో నికుంభుడు మరణించాడు. తర్వాత కుంభుడు కూడా జాంబవంతుడి చేతిలో మరణించాడు. ఈ కుంభ నికుంభులు అనేటటువంటి వాళ్ళ తర్వాత రావణాసురుడు తన ప్రయత్నాలు తను చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. ఎట్లా చేయాలనుకున్నాడు? నేను వీళ్ళని గెలిచేటువంటిది సాధ్యం కావటం లేదు. అప్పటికి కొన్ని కోట్ల కొలది సైన్యము నాశనం అయిపోయింది. ఈ నాశనమైనటువంటి సైన్యాన్ని పునరుద్ధరించుకోలేను నేను. కాబట్టి అసలు రామలక్ష్మణులనే ఎత్తుకుపోతే అంటే కిడ్నాప్ చేయాలన్న ఆలోచన ఆ రోజుల్లోనే ఉన్నదన్నమాట. రామలక్ష్మణుల్లోనే అపహరించినట్లయితే వాళ్ళు కనపడకపోతే ఈ కపివీరులంతా కూడా నిస్సత్తు అయిపోతారు, నిరాలంబులు అయిపోతారు, శక్తి లేకుండా పోతారు, ఓడిపోతారు, ఎవరి దూరం వాళ్ళు పోతారు అని అనుకొని తమ దూతలను పాతాళానికి పంపించారు. పాతాళంలో మహిరావణులు అని రావణాసురుడి స్నేహితులు ఉన్నారు. ఎవరైనా దాదాపు పెద్దవాళ్లే కనిపిస్తున్నారు ఇక్కడ. ఒక 40 సంవత్సరాల క్రితం మైరావణ అని ఒక సినిమా వచ్చింది. ఆ మైరావణ సినిమా తర్వాత మైరావణ నాటకం కూడా ప్రదర్శన చేసేవాళ్ళు ఊళ్ళలో. అవి చూసినట్లయితే కొంత కథ దాంట్లో కలుస్తుంది. ఇది ఆ మహిరావణుల దగ్గరికి పంపించారు. పంపించి విషయాన్ని చెప్పారు. అయ్యా, రావణాసురుడు ఏదైనా తరణోపాయం చెప్పమన్నాడు. తరుణోపాయం అనకూడదండి, తరణోపాయము అన్నారు. తరణోపాయం చెప్పమన్నారు. ఏమిటా ఉపాయం చెప్పండి అంటే, చెప్పేదేముంది మేమే చేస్తామని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా సముద్రపు ఒడ్డుకు వచ్చారు. వచ్చేసరికి అక్కడ అసంఖ్యాకమైనటువంటి కపి సైన్యం కనిపించింది. ఈ కపి సైన్యం మధ్యలో ఒక పెద్ద ప్రాకారం కనిపించింది, బురుజులాగా.
ఈ బురుజు ఏమిటి? ఆంజనేయుడు రామలక్ష్మణులు నిద్రపోతున్నారట. పగలంతా యుద్ధం చేసి అలసిపోయినారు కదా, అలసిపోయినటువంటి వాళ్ళు నిద్రపోతున్నారు. వాళ్ళు ఒక బండరాయి మీద నిద్రపోతున్నారు. రాక్షసులు ఎవరూ రాకుండా వాళ్ళకు కాపలాగా ఈ ప్రాకారాన్ని కట్టాడు. ఆంజనేయుడు తన తోకతో నిర్మించాడు. వీళ్ళిద్దరూ కూడా మాయారూపంలో లోపలికి ప్రవేశించి రామలక్ష్మణులను అపహరించుకొని వెళ్ళిపోయినారు. తెల్లవారుతున్నది, రామలక్ష్మణులు కనిపించట్లేదు. అంతా కోలాహలం, బాగా భయభ్రాంతులై కవి సైన్యం అంతా అటు ఇటు తిరుగుతూ ఉన్నది. తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆంజనేయుడు బయలుదేరాడు. నా రాముడిని నేనే వెతుక్కుంటా అని బయలుదేరి లంకానగరంలో ఎక్కడో ఓ చోట దాచిపెట్టుంటాడు అని చెప్పేసి నేను అనుకొని లంక యొక్క దక్షిణ ద్వారం దగ్గరికి వెళ్ళాడు. దక్షిణ ద్వారాన్ని నికుంభల అంటారు అని చెప్పి మొన్న ప్రసాద్ గారు చెప్పారు. అక్కడ పెద్ద పెద్ద అభిచారిక హోమాలు కూడా జరుగుతాయి. ఆ నికుంభల దగ్గరికి వెడుతూ ఉంటే పారావాత పక్షులు మాట్లాడుకుంటున్నాయి. ఒక ఆడపక్షి గర్భిణిగా ఉన్నదట. అది మగపక్షిని అడుగుతూ ఉన్నది, నాకు బాగా ఆకలి అవుతూ ఉన్నది, నా ఆకలి తీర్చుకోవాలి అంటే నరమాంసం కావాలి, ఆ నరమాంసం నువ్వు నాకు తెచ్చిపెట్టవా అని అడుగుతున్నది. అడుగుతుంటే మగపక్షి అంటుంది, కొద్దిసేపు ఆగు, తెల్లవారిని పాతాళంలో అహిరావణ మహిరామణులు రామలక్ష్మణులను బలి ఇవ్వబోతున్నారు. వాళ్ళని బలి ఇచ్చిన తర్వాత వాళ్లకు నరమాంసం తినేటువంటి అలవాటు లేదు, కాబట్టి ఆ 2 కళేబరాలని నీకు తెచ్చిపెడతా, నువ్వు కడుపు నిండా తిందు గాని అని చెప్పి అన్నదట. అప్పటికి క్లూ దొరికింది ఆంజనేయుడికి, రామచంద్రమూర్తి ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది. వెంటనే పాతాళానికి వెళ్తున్నాడు. పాతాళానికి వెళ్తూ ఉంటే ఆ నికుంభల దాటి పాతాళ ద్వారం దగ్గరికి వెళ్ళేసరికి ఒక కుర్రవాడు, ఒక యువకుడు అక్కడ పహారా కాస్తూ ఉన్నాడు. పహారా కాస్తూ, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఆటంకం చేశాడు ఆంజనేయుడు. నేను రామదూతను, సముద్రపు ఒడ్డు నుంచి వస్తూ ఉన్నాను, రామలక్ష్మణుల్ని అహిరావణులు అపహరించి పాతాళంలో పెట్టారు అని చెప్పేసినని విషయం తెలుసుకొని వాళ్ళని విడిపించుకుపోవటానికి వస్తున్నాను అని చెప్పాడు. నువ్వు రామదూతవా, రాముడి సైన్యం నుంచి వచ్చావా, సముద్రపు ఒడ్డు నుంచి వచ్చావా? అయితే మా తండ్రి గారు హనుమంతుడు అక్కడ ఉన్నాడు అనేటువంటి విషయం నాకు తెలిసింది, మా నాన్నగారు ఎట్లా ఉన్నారు అని అడిగాడు. మనకు కాదు, హనుమంతుడికి కూడా ఆశ్చర్యం వేసింది. గోటక బ్రహ్మచారిని నాకు ఈ కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు అలాగని, నీ తండ్రి హనుమంతుడా, ఎట్లా, నీ తండ్రి హనుమంతుడు ఎట్లా అయినాడు అని అడిగితే అప్పుడు మళ్ళీ ఒక చిన్న కథ చెప్పాడు. ఇదంతా కూడా కథలు. ఈ కథలు చెప్పాలంటే మేమే అంచనా తప్పామనిపిస్తోంది. సారకాండ 4 రోజులు కాదు 5 రోజులు చెప్తే సరిపోయేది అని. ఏమిటయ్యా అంటే, ఆంజనేయ స్వామి లంకాదహనం చేశాడు కదా. లంకాదహనం చేసిన తర్వాత, ఎప్పుడు సుందరకాండలు, లంకాదహనం చేసిన తర్వాత ఆ లంకంతా తగలబడిపోవడం చూశాడు. చూసి నిన్న అక్కడితో ఆపారు ప్రసాద్ గారు. లంకాదహనం అయింది, మళ్ళీ సీతమ్మ క్షేమంగా ఉందని తెలుసుకొని వెనక్కి వచ్చారని చెప్పారు. మధ్యలో చిన్న సంఘటన అక్కడ చెప్పకుండా ఇక్కడ చెప్పాడు ఆ రచయిత. ఏమంటాడు, తోక చల్లార్చుకోవాలి. తోక చల్లార్చుకోవాలి అంటే ఏం చేయాలి, సముద్రంలో చల్లార్చాలి. నిన్న ఇది కూడా కొంచెం చెప్పారు. సముద్రంలో చల్లారిస్తే దాంట్లో ఉన్నటువంటి జీవులు ఆ మంటకి చచ్చిపోతాయి. కాబట్టి అలల నుంచి వచ్చేటువంటి ఊర్మి,
ఆ ఊర్మితో చల్లార్చాలి అని చెప్పేసినని వచ్చాడు. వచ్చి ఆ అల నుంచి వచ్చినటువంటి నీరు కుక్కిట పట్టి తోక మీద ఉమ్మేశాడు. ఉమ్మేసేసరికి బాగా మండుతూ ఉన్నటువంటి దాని మీద నీళ్లు పోస్తే ఒక్కసారే పొగ వస్తుంది. ఆ పొగ ఎట్లా వచ్చింది? ఈయన ఉమ్మాడు కదా, ఈయన నోట్లోకి వచ్చింది. నీళ్లు పంపు చేశాడు, ఆయన నోట్లోకి వచ్చింది. నోట్లోకి వచ్చేసరికి పొగతో కూడినటువంటి నీళ్లు నోట్లోకి వస్తే భరించగలమా? భరించలేం కాబట్టి ఉమ్మేశాడు. నిశ్చీవనం అంటారు దాన్ని. ఈ నిశ్చీవనం మళ్ళీ ఆ కృష్ణార్జున యుద్ధంలో నిశ్చీవనం కథ ఉన్నది. అందుకనే ఆనంద రామాయణానికి దీనికి భారతానికి భాగవతానికి పోలికలు ఉన్నాయని చెప్పుకో. ఆ నిశ్చీవనం చేస్తే ఆ నిశ్చీవనాన్ని అక్కడే నోరు తెరుచుకొని ఏ జీవి వస్తుందా తిందామా అని చూస్తూ ఉన్నటువంటి మొసలి ఒకటి మింగింది. ఈ ఉమ్ముని మొసలి మింగింది. మొసలి మింగేసరికి మొసలి నోట్లో పడ్డటువంటి ఉమ్ము మొసలికి సంతానాన్ని ప్రసాదించింది. ఆ మొసలికి కలిగినటువంటి సంతానమే మకరధ్వజుడు. మకరము అంటే మొసలి. ఆ మొసలికి కలిగినటువంటి వాడు మకరధ్వజుడు. మకరధ్వజుడు పుట్టాడు. ఆ మకరధ్వజుడు మొసలి సముద్రంలో ఉన్నది కాబట్టి ఈ సముద్రం లోపల ఉన్నటువంటి పాతాళానికి కాపలాదారుగా ఉన్నాడు. అది చెప్పాడు. అనగానే నేనే హనుమంతుడిని అని చెప్పి ఈయన అన్నాడు. అట్లా అని తండ్రికి నమస్కరించాడు, సన్మానించాడు, వెళ్ళమన్నాడు. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఎక్కువ, ఎందుకంటే యుద్ధకాండ మనం అంతకుముందు విన్నాం కాబట్టి స్పీడ్గా పరిగెత్తిస్తాను. ఇవి అద్భుతమైనటువంటి కథలు కాబట్టి కొంచెం క్లియర్గా చెప్పాల్సి వస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ రాక్షసులంతా ఎక్కడ ఉన్నారు? పాతాళ రాక్షసులు కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉన్నారు. ఆ దేవాలయంలో ఏం జరుగుతూ ఉన్నది? ఇందాక పారావాత పక్షి చెప్పినట్టు రామలక్ష్మణులను బలి ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం ద్వారబంధాలన్నీ తీశారు. రాక్షసులంతా పోగైనారు. వీళ్ళని చంపడానికి సిద్ధమై బలి పశువుల్లాగా తయారు చేస్తూ ఉన్నారు. సూక్ష్మ రూపంలో ఆంజనేయుడు కామాక్షిదేవి విగ్రహం వెనక్కి ప్రవేశించాడు. ప్రవేశించి అమ్మవారు మాట్లాడినట్టు, అంటే మిమిక్రీ వాడు మారించడే కాదు, ఈయన కూడా చేశాడు. అమ్మవారు మాట్లాడినట్టు మాట్లాడాడు. ఏమని? ఈ రామలక్ష్మణులను నేను బలి తీసుకోవాలి, నేను సంతృప్తి పడాలి అంటే మీరంతా కూడా ద్వారాలు తెరిచి నా ఎదురుగుంటా ఉండి చూడటానికి వీలు లేదు. మీరు బయటికి వెళ్ళాలి. పూజలు ఏమి చేయాలన్నా గవాక్షంలో నుంచే, కిటికీలో నుంచే చేయాలి. కిటికీలో నుంచి కూడా నా వైపు చూస్తూ చేయకూడదు. పూజలు చేసేటువంటి సమయంలో, నేను స్వీకరించేటువంటి సమయంలో ఎవరైనా నా వైపు చూశారు అంటే వాళ్ళకి అంధత్వం వస్తుంది, వాళ్ళు చచ్చిపోతారు అని చెప్పేసినని గొంతు మార్చి మాట్లాడి, అమ్మో అమ్మవారు మాట్లాడుతోంది అని చెప్పేసినని వాళ్ళంతా కూడా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి గవాక్షం దగ్గర ఉండి వాళ్ళు పూజలు చేయటం మొదలుపెట్టారు. ఈలోపు హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి వాడు కాస్త రూపాన్ని పెంచాడు. సూక్ష్మ రూపధరి సియహి దిఖావా వికట రూపధరి లంక జరావా అంటాడు తులసీదాసు. ఆయన ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపం వస్తుంది. రామలక్ష్మణులను తీసుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అహిరావణులు ఈ విషయం తెలుసుకొని వీళ్ళు బయటపడ్డారు అని చెప్పేసినని యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. రామలక్ష్మణులు వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు వాళ్ళ శిరస్సులు ఖండించినా కూడా మళ్ళీ మొలుస్తూనే ఉన్నాయి. వాళ్ళ ప్రాణాలు పోవటం అనుమానం వచ్చింది. హనుమంతుడికి చెప్పారు, వీళ్ళ మృత్యు రహస్యం ఎక్కడో ఉన్నది. ఆ మృత్యు రహస్యం ఎవరికి తెలియాలి?
వాళ్ళ ఇష్ట సఖి ఎవరు ఉంటారో వాళ్ళకే తెలియాలి. ఆ ఇష్ట సఖి దగ్గరికి భోగకాంత అంటారు. ఇష్ట సఖిని భోగకాంత దగ్గరికి వెళ్ళి ఆమెకు ఏదో మాయమాటలు చెప్పి నువ్వు ఆ మరణ రహస్యం తెలుసుకో అని చెప్పేసినాడు అన్నాడు. ఆంజనేయ స్వామి వెళ్ళాడు. వెళ్ళి అటు ఇటు అన్వేషిస్తే భోగకాంత కనిపించింది. ఆమె దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమిటి నువ్వెవరు ఏమిటి అంటే నేను నాగకన్యను అన్నాడు. నాగకన్యగా మరి ఇక్కడ ఎందుకున్నావు అనగానే మహిరావణుడు నన్ను బలవంతంగా తీసుకొచ్చాడు, అనుభవిస్తున్నాడు. వాడు అనుభవించడమే కాదు, నాకు ఇష్టం లేకుండా అహిరావణుడు కూడా నన్ను అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇద్దరి మధ్య నేను నలిగిపోతూ ఉన్నా, బయటపడలేకపోతూ ఉన్నా, నన్ను రక్షించు నువ్వు అని. ఇంతే కదా, చాలా సులభమైనటువంటిది, నేను రక్షిస్తాను. కానీ నువ్వు నాకు ఒక్క చిన్న రహస్యం చెప్పాలి. ఏమిటి? వీళ్ళ ప్రాణ రహస్యం ఎక్కడ ఉన్నది, ప్రాణాలు ఎక్కడ దాచిపెట్టారు నువ్వు చెప్పాలి. అంటే చెప్తే నువ్వు నాకేమిస్తావు అన్నదా. శ్రీరాముడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు అన్నాడే. ఇది సాధ్యమయ్యేదా? అయినా చేసుకుంటాడా అన్నాడు. అనగానే సరేనని ఆమె చెప్పింది. పూర్వం ఒకప్పుడు బాలురు ఆడుకుంటూ 5 తుమ్మెదలను పట్టుకొని ముళ్లతో గుచ్చుతూ ఉంటే వీళ్ళిద్దరూ విడిపించారు. ఆ విడిపించినందుకు కాను అవి కృతజ్ఞతగా ప్రతిరోజు కూడా అమృత బిందువులను తీసుకొని వచ్చి వీళ్లకు తాగిస్తూ ఉంటాయి. అందుకని సజీవులు అవుతూ ఉన్నారు వీళ్ళు. ఆ తుమ్మెదలను చంపినట్టయితే వీళ్ళు చచ్చిపోతారు. సరే మంచిది, మరి రాముడు నన్నెప్పుడు వివాహం చేసుకుంటాడు అని అనగానే ఆయన కూర్చుంటే ఆయన బరువుకి నీ మంచం గనక విరిగిపోకుండా ఉంటే ఆయన వివాహం చేసుకుంటాడు అన్నట్టు. అనగానే సరేనన్నది, రహస్యం చెప్పింది. ఆ రహస్యం ప్రకారం తుమ్మెదల్ని పట్టుకొని వచ్చారు, సంహరించారు. అహిరావణ వధ అయిపోయింది. అటు తర్వాత మరి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరాలి కదా. 4 తుమ్మెదలను మాత్రమే చంపాడు ఆంజనేయుడు. ఒక తుమ్మెదను అట్టి పెట్టుకున్నాడు. నిన్ను రక్షిస్తాను, భవిష్యత్తులో నీకు ఉత్తమ గతి కల్పిస్తాను, నువ్వు ఒక పని చేయి, ఈ భోగకాంత పడుకుండేటువంటి మంచానికి దొల్ల చెయ్యి. అంటే కరిమింగిన వెలగపండు అంటాం. బయటికి వెలగపండులాగా కనపడుతుంది, లోపల మాత్రం గుజ్జేమి ఉండదు. అట్లా చేసినట్లయితే ఆ మంచాన్ని నిన్ను ఉత్తమ గతులకు పంపిస్తాను అని చెప్పేసి అన్నాడు. అది అట్లానే చేసింది. రామచంద్రుడికి ఈ మాట చెప్పాడు. ఎంత పని చేసావయ్యా అన్నాడు. అయినా ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఆ మంచం మీద కూర్చున్నాడు. మంచం ఇరిగిపోయింది. ఆమె హనుమంతుడు మోసం చేశాడు అనేటువంటి తెలుసుకొని ఏమిటి నా గతి ఇట్లా చేశావు అన్నాడు. అనగానే కృష్ణావతారంలో అష్టమహిషులలో నువ్వు ఒక దానివిగా జన్మిస్తావు. అందుకని ఆ కృష్ణావతారంలో నాగజిత్ని అనేటువంటి ఒకానొక మహిషిగా ఏమో జన్మించింది అనేటువంటిది కథ. ఈ వృత్తాంతం అంతా కూడా పాతాళవాసుల ద్వారా రావణాసురుడికి తెలిసింది. తెలిసి మహిరావణులు మరణించారు, రాముడి చేతిలో మరణించారు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు అప్పుడు అనుకున్నాడు, నాకు ఈ శ్రీరాముడి చేతిలోనే మరణం ఉన్నది అని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు. తన మరణం తప్పదు అని చెప్పి అనుకున్నాడు. అనుకొని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. మొట్టమొదటి రోజునే ప్రసాద్ గారు చెప్పాడు. అనరణ్యుడి వృత్తాంతం మళ్ళీ నేను చెప్పను. అనరణ్యుడు ఇచ్చినటువంటి శాపం జ్ఞాపకం వచ్చింది. దాని ప్రకారం తన వంశంలో పుట్టినటువంటి ఈ రఘురాముడి చేతిలోనే నాకు మరణం ఉన్నది, తప్పదు అని నిర్ణయించుకున్నాడు. అందుకని ఇందాకనే అన్నాను, హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వావా భోజ్యశీమహి. ఈ రెండు కూడా వాడికి వర్తిస్తాయి. అందుకని యుద్ధం చేయడానికి సంకల్పించుకున్నాడు. సంకల్పించుకొని
మొట్టమొదటగా రాజు ఎప్పుడూ వెళ్ళడు, ముఖ్యమైనటువంటి సైన్యాన్ని పంపిస్తాడు. ముఖ్యమైనటువంటి సైన్యంలో మేరు తుల్యమైనటువంటి వాడు కుంభకర్ణుడు. ఈ కుంభకర్ణుడు చక్కగా తిని నిద్రపోతున్నాడు. వాడు తపస్సు ప్రభావం వల్ల కలిగినటువంటి వరం 6 నెలలు తిండి 6 నెలలు నిద్ర. ఆ నిద్రపోతూ ఉన్నటువంటి వాడిని నిద్ర లేపండి అన్నాడు. అనగానే రావణాసురుడి పనుపున వెళ్ళారు. రాక్షసులు చాలా శ్రమ పడ్డారు. శ్రమపడి ఆ కుంభకర్ణుడిని నిద్ర లేపారు. నిద్ర లేపితే వాడు అన్న దగ్గరికి వచ్చి, అన్న నన్ను ఎందుకు నిద్ర లేపించావు అని అడిగాడు. వచ్చినటువంటి ఉపద్రవాన్ని చెప్పాడు. చెప్తే, అన్నయ్య నువ్వు చాలా తప్పు పని చేసావు. పూర్వం ఒకానొక సమయంలో నేను వనాలలో సంచరిస్తూ ఉంటే నారదుడు నాకు ఎదురైనాడు. ఎక్కడికి పోయి వస్తున్నావు తాత అని అడిగారు. వాళ్ళకి వీళ్ళకి చుట్టరికం ఉన్నదిగా. బ్రహ్మగారి మునిమానవుడేగా కుంభకర్ణుడు. నారదుడు బ్రహ్మగారి కుమారుడు. అందుకని ఎక్కడికి పోయి వస్తున్నావు తాత అని అడిగితే, రావణ సంహారం కోసం శ్రీహరి శ్రీరాముడిగా అవతరించడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. రావణుడి యొక్క అకృత్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి శ్రీహరిని వేగిరపరచడానికి నేను వెళుతూ ఉన్నాను అని చెప్పి నారదుడు చెప్పాడు. కాబట్టి అన్నయ్య ఇప్పటికైనా సరే నువ్వు బుద్ధి తెచ్చుకొని సీతను తీసుకొని వెళ్ళి రాముడికి అప్పగించు అని చెప్పి అన్నాడు. విభీషణుడు కూడా నీతిమంతుడే, ధర్మాత్ముడే, దానిలో సందేహం ఏం లేదు. కానీ అన్న మాటకు కట్టుబడ్డటువంటి వాడు కుంభకర్ణుడు. విభీషణుడు ఎంత నీతి కలిగినటువంటి వాడో కుంభకర్ణుడు అంత నీతి కలిగినటువంటి వాడు. విభీషణుడేమో ధర్మం వైపు మొగ్గాడు, కుంభకర్ణుడు అన్న వైపు మొగ్గు చూపించాడు. అదే ఇద్దరికి ఉన్నటువంటి తేడా. దాంతో కుంభకర్ణుడి హితబోధ విని అన్నగారికి కోపం వచ్చింది. నువ్వు నిద్ర లేచావు, మత్తులో ఉన్నావు, పో తిని పడుకోబో అన్నాడు. అన్నకి కోపం వచ్చింది అని చెప్పేసి అని అన్న నిష్ఠూరాన్ని మార్పడానికి యుద్ధానికి వచ్చాడు. కుంభకర్ణుడు యుద్ధ రంగానికి వస్తూ ఉంటే ఆ మహాకాయాన్ని చూసి వానరులు బెదిరిపోవటం మొదలుపెట్టారు. బాగా కేకలు, పెడబొబ్బలు ఇవన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. లక్ష్మణుడు అన్నాడు, వచ్చేవాడు ఎవడో చూడమని విభీషణుడు అన్నాడు. విభీషణుడు అన్నగారి ఎదుటపడ్డాడు. ఎదుటపడి చూసి, అన్నయ్య నేను మన అన్నగారికి సీతను రాముడికి ఇచ్చేసేయని చెప్పాను, కానీ ఆయన నా మాట వినలేదు, అందుకని నేను ఇక్కడికి వచ్చాను అన్నగారిని. కుంభకర్ణుడు అన్నాడు, సమ్యక్ కృతం త్వయా వత్స. ఓ తమ్ముడా, ఓ చిరంజీవి, నువ్వు చేసినటువంటి పని మంచి పని చేశావు. కానీ ఒక్కటి చెప్తున్నా, అన్న మాట మీద నేను యుద్ధానికి వచ్చాను. ఈ యుద్ధ భూమిలో నేను తీవ్రంగా యుద్ధం చేసేటువంటి సమయంలో నావాడు పరాయివాడు అని నేను చూడను. నువ్వు నా ఎదుట పడవాడు, నా కంటపడ్డావో నీ సంగతి కూడా అంతే సంగతి అని చెప్పి అన్నాడు. తమ్ముడికి సలహా ఇచ్చాడు. భయంకరంగా యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. వాడు యుద్ధం చేయాలా, కాళ్ళు చేతులు అటు ఇటు కదిలిస్తూ ఉంటే, నడుస్తూ ఉంటే ఆ దెబ్బలకు ఆ తాకిడికే వానర సైన్యం నాశనం కావటం మొదలుపెట్టింది. ఆ వానర సైన్యం దెబ్బతింటూ ఉన్నటువంటి సందర్భంలో రామచంద్రమూర్తి ఆగ్రహించాడు. ఆగ్రహించి ఏదైనా చేయాలి వీడిని అనుకుంటున్నటువంటి సమయంలోనే విభీషణుడు పక్కకు తప్పుకొని ఉన్నాడు కదా, సుగ్రీవుడు ముందుకు వచ్చాడు. ఆయన ఏదో పెద్ద మొనగాడిలాగా ఈయన్ని నివారిద్దాము అని చెప్పేసాడు.
కుంభకర్ణుడు ఏం చేశాడు? విభీషణుణ్ణి సంకలో ఇరికించుకొని లంకకి ఎత్తుకుపోయినాడు. లంకకి ఎత్తుకుపోతే ఆ ఎత్తుకుపోతూ ఉండగా ఈ సుగ్రీవుడు ఏం చేశాడు? కాళ్లతో గోరి పళ్ళతో కొరికి మొత్తానికైతే చక్కలి గింతలు పెట్టి అక్కడి నుంచి తప్పించుకొని బయటపడ్డాడు. బయటపడ్డ తర్వాత మళ్ళీ కుంభకర్ణుడు యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చిన తర్వాత రాముడే ఎదుర్కొన్నాడు కుంభకర్ణుడు. రాముడు మొట్టమొదటగా కుంభకర్ణుడు తన చేతులతో వానర సైన్యాన్ని నలిపి అవతల పారేసుకున్నాడు. కాబట్టి చేతులు ఖండించాడు. చేతులు ఖండించేసరికి వాడు కాళ్లతో యుద్ధం చేయటం మొదలుపెట్టాడు. కాళ్ళని ఖండించాడు. కాళ్ళని ఖండిస్తే నోరు పెద్ద గుహలాగా తెరిచి ఆ గుహలోకి వానరులను తీసుకొని మింగటం మొదలుపెట్టాడు. దాంతో వాడి శిరస్సును ఖండించాడు. కుంభకర్ణ వధ అయిపోయింది. అటు తర్వాత ఇంద్రజిత్తు, ఇక తర్వాత రావాల్సినటువంటి వాడు ఇంద్రజిత్తు. ఈ మధ్యకాలంలో చాలామంది వచ్చారు, వెళ్ళిపోయినారు. వీళ్ళంతా కూడా సాధారణమైనటువంటి వాడు. ఇంద్రజిత్తు నేను వెడతాను యుద్ధానికి అన్నాడు. అన్నవాడు కాస్త నికుంభల అనేటువంటి ప్రదేశానికి వెళ్ళి హోమం చేసి అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని యుద్ధానికి రావాలి. యజ్ఞ పరిసమాప్తి అయింది అంటే యజ్ఞంలో పరిసమాప్తి చేశాడు, విజయం సాధించాడు. ఫలం ఏమిటయ్యా అంటే విజయం యుద్ధంలో కూడా వస్తుంది. ఆ హోమం చేస్తూ ఉంటే దక్షిణ ద్వారం నుంచి విపరీతమైనటువంటి ధూమం రావటం మొదలుపెట్టింది, పొగ. ఆ పొగ ఏమిటి అర్థం కాలే అందరికీ. విభీషణుడు గమనించాడు, ఈ పొగ నికుంభల నుంచి వస్తూ ఉన్నది. నికుంభలలో హోమం చేసేటువంటి వారు ఇద్దరే, ఒకరు ఇంద్రజిత్తు, రెండో వాడు రావణాసురుడు. ఇంద్రజిత్తు హోమం చేస్తూ ఉన్నాడు. నాయన రామచంద్ర, ఆ ఇంద్రజిత్తు యొక్క హోమం పూర్తయితే నువ్వు జయించడం కష్టం కాబట్టి హోమం పూర్తి కాకుండా చూడు అని చెప్పేసి నన్ను పంపించారు. అందుకని లక్ష్మణుడు, అంగదుడు, ఆంజనేయుడు ఈ హోమాన్ని భంగం చేయడానికి వెళ్ళారు. తీవ్రమైనటువంటి ప్రయత్నాలలో హోమభంగం చేశారు. హోమభంగం అయినటువంటి ఇంద్రజిత్తు అత్యంతమైనటువంటి క్రోధంతో యుద్ధానికి వచ్చాడు. ఆ క్రోధంతో యుద్ధానికి వచ్చినటువంటి వాడు లక్ష్మణుణ్ణి ఎదుర్కొన్నాడు. చాలా యుద్ధం జరిగింది వీళ్ళ మధ్య. లక్ష్మణుడు తన దగ్గర ఉన్నటువంటి అమోఘమైనటువంటి ఒకానొక ఆయుధాన్ని, ఎందుకంటే నేను స్పీడప్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇంకా చాలా కథ ఉన్నది, మన్నించాలి. అమోఘమైనటువంటి శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు. ప్రయోగించడంతో ఆ ఇంద్రజిత్తు యొక్క ఎడమ భుజము వాడు పట్టుకున్నటువంటి శక్తి అనేటువంటి ఆయుధం శూలము, ఆ శూలంతో సహా తెగి లంకా నగరంలో పడ్డాడు. సముద్రపు ఒడ్డు నుంచి లంకా నగరంలో పడ్డాడు. అంటే ఇంద్రజిత్తు స్వర్గస్థుడైనాడు. ఇంద్రజిత్తు ఎడమ భుజం ఎక్కడ పడ్డది? పట్టం రావణుడి ముందు పడ్డది. వాడికి కోపం వచ్చింది. లక్ష్మణుడిని మింగేస్తాను అని చెప్పేసి నన్ను వచ్చాడు. మింగేస్తాను అని వస్తే రావణుడు ఆ లక్ష్మణుడి మీదకి వస్తూ ఉంటే రాముడు ఒక బాణంతో వాడిని ఒక దెబ్బ కొట్టాడు. వాడు ఎగిరి అవతల పడ్డాడు. మళ్ళీ తర్వాత ఒక్క చేత్తోనే ఇంద్రజిత్తు యుద్ధానికి రావడానికి ప్రయత్నం చేస్తే ఇంద్రజిత్తు వాడిని రామబాణంతో కొట్టాడు. వీడు ఇక్కడే పడిపోయాడు. ఇంద్రజిత్తే పడిపోయినాడు. రామబాణం తాకిడికి పడిపోయినాడు, మరణించాడు. ఈ రావణాసురుడి దగ్గర పడ్డటువంటి చెయ్యి, రావణాసురుడు దెబ్బతింటాం, ఇవన్నీ కూడా సులోచన తెలుసుకున్నది. సులోచన ఎవరు? నిన్న కూడా ప్రస్తావన చేసుకున్నా. ఇంద్రజిత్తు భార్య తెలుసుకొని, అయ్యో కనీసం శరీరం లేకుండా అయిపోయింది, నేను సహగమనం చేయాలి. ఆమె మహాపతివ్రత.
సతీ సులోచన అని భారతంలో కథలు కూడా ఉన్నాయి. దమయంతి ఉపాఖ్యానంలో కూడా కథ చెప్పబడుతూ ఉంటుంది. సినిమా కూడా వచ్చింది. ఒకదానికొకటి లింక్ అయ్యి ఇవన్నీ. అక్కడికి ఆమె దుఃఖపడుతూ ఉంటే అద్భుతం ఏమిటంటే ఈ రామాయణం మనం ఆనంద రామాయణం చెప్పుకుంటూ ఉంటే అద్భుత రామాయణం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అక్కడ కూడా 1-2 కథలు విన్నాను. ఈ ఎడమ భుజం మాట్లాడిందట సులోచనతో, నువ్వు ప్రలాపాలు చేయవాకు, నేను ఆదిశేషుడి చేత సంహరించబడ్డాను. మొన్న ప్రసాద్ గారు చెప్పారు, దీనిలో పాత్రలందరికీ కూడా ఎవరు ఏమిటి అనేటువంటిది ముందే తెలుసు అని. ఆదిశేషుడి చేత సంహరించబడ్డాను, నాకు ముక్తి కలిగింది, కాబట్టి భయం లేదు. నువ్వు వెళ్ళు, రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నా భర్త శిరస్సు నాకు ఇవ్వు, ఆ శిరస్సుతో నేను సహగమనం చేస్తాను అని చెప్పి అడుగు. దయాళు అయినటువంటి వాడు ఆయన, నీకు తప్పనిసరిగా నా శిరస్సును ఇస్తాడు అని చెప్పి అన్నాడు. అనగానే ఆమె బయలుదేరి యుద్ధ భూమికి వస్తూ ఉన్నది. ఆ వస్తూ ఉన్నటువంటి ఆమెను చూసి వానరులంతా ఎగిరి గంతులు పెట్టడం మొదలుపెట్టారు. ఎందుకు గంతులు పెడుతున్నారు? వాళ్ళు అనుకుంటున్నారు రావణాసురుడు యుద్ధం చేయలేక తమ్ముడు చచ్చిపోయినాడు, చాలా సైన్యం చచ్చిపోయింది, కొడుకు చచ్చిపోయినాడు, అందుకని భయపడి సీతను పంపిస్తున్నాడు అని చెప్పేసినని వాళ్ళు ఆనందంతో కేరింతలు కొట్టారు. కేరింతలు కొడితే ఆమె దుఃఖంతో వచ్చింది. విభీషణుడు వాళ్ళకి చెప్పాడు, ఆమె సులోచన. మరి సీతకు ఆమెకు పోలిక ఏమిటి? సీత ఎటువంటి పతివ్రతామతల్లు, పతివ్రత లలామ అంటాడు, తల్లి అని కూడా కాదు. సముద్రాల రాఘవాచార్యుల వారు ఎక్కడ ప్రయోగం చేసినా లలామ అనే ప్రయోగం చేస్తాడు. అటువంటి ఆమెతో సమానమైనటువంటి పతివ్రతల సంఖ్యలో ఎన్నదగినటువంటిది. అనసూయ, సావిత్రి మొదలైనటువంటి వాళ్ళ సరసన చేర్చదగినటువంటిది ఏమే. అందుకని ఆ కళ అనేటువంటిది వేరే ఉంటుందండి. ఆ కళ చూసి వాళ్ళు సీత అనుకున్నారు, భ్రమశారు. ఆమె రాముడి దగ్గరికి వచ్చింది. వచ్చి, స్వామి నా భర్త శిరస్సును నాకు ఇవ్వయ్యా, నేను సహగమనం చేస్తాను అన్నది. అనగానే ఆమె వర్చస్సు చూసి, ఆమె యొక్క పాతివ్రత్యాన్ని చూసి, ఆమె యొక్క పత్నీ ధర్మాన్ని చూసి సంతోషపడ్డటువంటి రామచంద్రమూర్తి, అమ్మా నువ్వు కావాలంటే నీ భర్తను పునర్జీవితుణ్ణి చేస్తాను, మళ్ళీ బ్రతికిస్తాను, హాయిగా మీరిద్దరూ వెళ్ళుకోండి అని చెప్పంటే, వద్దు స్వామి, పునర్జీవితుడు అవుతాడు, అయితే ఆయన యొక్క లక్షణాలు ఏమైనా మారతాయా? మళ్ళీ ఇవే పనులు చేస్తాడుగా, మళ్ళీ యుద్ధానికి వస్తాడుగా. ఒక్కసారి ఆదిశేషుడి చేతిలో మరణించాడు, మళ్ళీ జీవితుడై మళ్ళీ ఆదిశేషుడి చేతిలో మరణించాల్సిందేగా. అందుకని ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు, నాకు సమ్మతమైనటువంటి పని కాదు అని చెప్పి అన్నది. అని ఆ రామస్వామిని ఒప్పించి, ఆయనను మెప్పించి ఆ శిరస్సు తీసుకొని వెళ్ళింది, సహగమనం చేసింది. ఇంద్రజిత్తు యొక్క కథ ఇక్కడితో అయిపోయి, ఇక తర్వాత మళ్ళీ ఘోరమైనటువంటి రాక్షసులు వచ్చారు. వాళ్ళ మధ్య కూడా విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఇక రావణాసురుడే యుద్ధానికి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రావణాసురుడు కూడా యుద్ధానికి రావటానికి సన్నాహం అవుతూ ఆయన ఏం చేశాడు, మళ్ళీ నికుంభలకు వెళ్ళాడు యాగం చేయటానికి. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు నికుంభలకు వెళ్లే ముందు ఒక చిన్న పని చేశాడు. నేను తప్పించుకుందామా అనుకున్నా కానీ తప్పించుకునే పరిస్థితి లేదు. చిన్న పని ఏం చేశాడు, అసలు సీతను బెదిరించి సీతను భయపెట్టినట్టయితే, సీత గనక బెంబేలు పడి నన్ను వివాహం చేసుకున్నట్టయితే లేదా మరణించినట్లయితే యుద్ధం ఆగిపోతుంది కదా అనుకొని
సీతను బెదిరించాలి అనుకున్నాడు. అనుకొని మయుణ్ణి పిలిచాడు. మయబ్రహ్మ అని నిన్న చెప్పారు. పిలిచి రాముడి శిరస్సు ఒకటి తయారు చేయించాడు. శిరస్సు తయారు చేయించి ఆ శిరస్సు పట్టుకొని సీతకు చూపించి ఇంకెక్కడ రాముడు యుద్ధంలో చచ్చాడు అని చెప్పేసినని చెప్పాలి, ఆమెను భయపెట్టాలి అని చెప్పేసినని కార్యసాధన చేయాలి అనుకున్నాడు. వీడు చేస్తూ ఉన్నటువంటి పని బ్రహ్మగారు గమనించాడు. బ్రహ్మగారు సీత దగ్గరకు వెళ్ళి, అమ్మా, రావణాసురుడు వస్తాడు, నీకు రాముడి శిరస్సు చూపిస్తాడు, నువ్వేమాత్రం భయపడవాకు, అది రాముడి శిరస్సు కాదు, రాముడు క్షేమంగా ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఇట్ట మాట చెప్పాడు, అక్కడ అదృశ్యమైపోయినాడు. రావణాసురుడు అక్కడికి వెళ్ళాడు, ఆమెకు శిరస్సు చూపించాడు. ఆమె తృణీకరించింది. నువ్వు రాముడి చేతిలో మరణించడం నేను చూస్తాను, కానీ రాముడికి గతి రాదు అని చెప్పేసినాడు అన్నది. ఇక తర్వాత యుద్ధం తప్పదన్నాడు. నికుంభలకు వెళ్ళి యుద్ధం చేస్తూ ఈ హోమం చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉంటే ఆ హోమం యొక్క భగ్నం చేయాలి అని చెప్పేసినని మళ్ళీ విభీషణుడి సలహా మీద వానర సైన్యం మొత్తం వచ్చారు. రాక్షసులు కాపలా కాయకుండా మిగిలినటువంటి వానర సైన్యం ఏం చేశారు అంటే గడ్డి మోపులు తీసుకొచ్చి ఆ లంకా ప్రాకారాల మీద మంటలు పెట్టారు, రాక్షసులు ఎక్కకుండా. కానీ అగ్ని బాధించినటువంటి లబ్ధులైనటువంటి వానరులు ఉన్నారు. వీళ్ళు లోపలికి వెళ్ళారు. వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఈ హోమం జరుగుతున్నది అని వెతుకుతూ ఉంటే విభీషణుడి భార్య సరమ, ఈ సరమ ఆ నికుంభల అనేటువంటి దాన్ని చూపించింది. చూపించినప్పుడు అక్కడికి వెళ్ళారు, యాగం భంగం చేశారు. రావణాసురుడు యుద్ధానికి బయలుదేరాడు. మండోదరి మళ్ళీ హితబోధ చేసింది. ఆమె హితబోధని పెడచెవిన పెట్టాడు. పెడచెవిన పెట్టి దివ్యమైనటువంటి శస్త్రాస్త్రాలు ధరించి ఆయన బ్రహ్మాండంగా రథం ఎక్కి యుద్ధానికి వచ్చాడు. ఆయన రథం ఎక్కి యుద్ధానికి వస్తే రామచంద్రమూర్తి ఎక్కడ ఉండాలి? ఈయన కూడా రథం ఎక్కాలి కదా, యుద్ధ నియమం అది. పాదచారి అయినటువంటి వాడు పాదచారితోనే యుద్ధం చేయాలి, పదాతి దళం అంటారు. రథికుడైనటువంటి వాడు రథికుడితోనే యుద్ధం చేయాలి. అట్లా దేవేంద్రుడు దివ్యమైనటువంటి రథాన్ని పంపించాడు. ఆ దివ్య రథాన్ని మాతలి దేవేంద్రుడి యొక్క సారథి ఆయన తోలుతూ ఉన్నాడు. ఆ రథం మీద ఎక్కి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి తీవ్రమైనటువంటి యుద్ధం చేశారు. వర్ణన చేయలేను అని వాల్మీకి చెప్పాడు. నాకు సమయం చాలదు, వర్ణన చేయలేను. ఆ యుద్ధం అనేటువంటిది తీవ్రంగా జరిగింది. ఆ జరిగినటువంటి యుద్ధంలో రావణాసురుడు అలసిపోయాడు. రామాయణం వాల్మీకం ప్రకారం కూడా రాముడు కూడా కించిత్తు అలసిపోయినట్టే కనిపిస్తూ ఉన్నది. తతో యుద్ధ పరిశ్రాంతం. ఆదిత్య హృదయం చదువుకునేటువంటి వాళ్ళకి ఈ మొక్క తెలుస్తుంది. అగస్త్యుడు అక్కడ రాముడికి ఆదిత్య హృదయం చెప్పాడు, స్వస్థత చేకూర్చాడు అనేటువంటిది తెలుస్తుంది. కానీ ఇక్కడ అగస్త్యుడి రాక అనేటువంటిది లేదు ఈ ఆనంద రామాయణం. రావణాసురుడు వెళ్ళాడు. ఆ రాత్రికి విశ్రాంతి తీసుకున్నాడు. తెల్లవారి ఉదయం వచ్చాడు. ఉదయం వచ్చి తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో విభీషణుడి ద్వారా రహస్యం తెలుసుకుని రావణాసురుడి యొక్క నాభిస్థలంలో ఉన్నటువంటి భాండం మీద కొట్టాడు రామచంద్రమూర్తి. అయితే దీనికి ఇంకొక రామాయణంలో ఇంకొక రకంగా కూడా ఉన్నది. యుద్ధ నియమం ప్రకారం రామచంద్రమూర్తి నాభికి బాణాన్ని సంధించడు. రామచంద్రమూర్తి బాణాన్ని సూటిగానే సంధించాడు. కానీ హనుమంతుడు ఆ బాణాన్ని సంధించడానికి, దాన్ని కిందికి నడపడానికి సహకరించాడు అని చెప్పేసి నేను అంటారు.
అంటే ఆయన వాయుపుత్రుడు కాబట్టి మార్గాన్ని మరల్చాడు. ఈ మధ్యలో నేను ఒక కథ మిస్ చేశాను, కానీ దాన్ని చెప్పేటువంటి సమయం చాలా కష్టంగా ఉంది. కాలనేమి ప్రమథనాయ నమః అనేటువంటిది ఉన్నది. అది ఒక పావుగంట పట్టేటువంటి కథాకథనం. అది లక్ష్మణుడు పునర్జీవితుడు కావటం ఈ కథ. దాన్ని వాయిదా వేశాను, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుందాం దాన్ని. అది ఒక్కటే ఒక గంట పట్టేటువంటి కథ. ఆ మార్గాన నాభి స్థలంలో ఆ బాణం గుచ్చుకున్నది, అయినా వాడు మరణించలేదట. అప్పుడు రామబాణాన్ని హృదయానికి వేశాడు, అది హృదయంలో నాటుకున్నది, రావణాసురుడు కుప్పగూలాడు అంటాడు. ఈ లోపుగా ఎన్నెన్ని మాటలు చెప్తాడో ఆనంద రామాయణంలో. వాడి 10 తలలు నేల కూలినాయి, 10 కాస్త 100 అయినాయి, 100 కాస్త 1000 అయినాయి, 1000 కాస్త 10,000 అయినాయి, 10,000 కాస్త 1,00,000 అయినాయి. పెరుగుతూ పోతూ ఉన్నాయి. ఎందుకు పెరుగుతూ పోతూ ఉన్నాయంటే నాభి ప్రదేశంలో, హృదయ ప్రదేశంలో అమృతం ఉన్నది కాబట్టి అని చెప్పి అన్నాడు. ఇట్లా రామరావణ యుద్ధం భయంకరంగా జరిగింది. ఆ భయంకరమైనటువంటి యుద్ధంలో రామస్వామి రావణుణ్ణి జయించాడు. వీళ్ళంతా కూడా హర్షధ్వానాలు చేశారు. జయ జయ ధ్వానాలతో లంకానగరం మారుమ్రోగిపోయింది. తర్వాత సీతాదేవిని తీసుకొని వచ్చారు, సాలంకృతంగా తీసుకొని వచ్చారు. ఆ వచ్చినటువంటి సీతాదేవి రామచంద్రమూర్తి దగ్గరకు వస్తూ ఉంటే రామచంద్రమూర్తి అన్నాడు, నీ పాతివ్రత్యం అనేటువంటిది లంకానగరంలో సురక్షితంగా ఉన్నది అనేటువంటిది నిరూపించబడాలి. ఆ నిరూపించబడాలి అంటే నువ్వు దానికి అగ్ని ప్రవేశం చేయాలి అని చెప్పి అన్నాడు. అనగానే సీత అగ్ని ప్రవేశం చేయడానికి ఉద్యుక్తురాలైంది. లక్ష్మణుడు చితి పేర్చాడు. అగ్ని ప్రవేశం చేస్తూ ఈమె అగ్నిదేవుడికి నమస్కరించి, ఓ అగ్నిదేవ, నేను మనోవాక్కాయ కర్మల యందు ఏ స్థితిలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా శ్రీరామచంద్రమూర్తిని తప్ప అన్యుణ్ణి మనస్సులో భావించకపోయినట్లయితే నా స్పర్శ ద్వారా నువ్వు చల్లారిపోవాలి అన్నదట. కొన్ని రామాయణాల్లోనేమో ఏమో అగ్నిలో పడ్డదని, అగ్నిలో ఉన్నటువంటి సీత బయటకు వచ్చిందని, ఆ సీతే తర్వాత వేదవతి అని, ఇట్లాంటి కథలు ఉన్నాయి. రామాయణం ఎన్నిసార్లు చెప్పుకున్నా, అందుకే ఎవరన్నా చెప్పిందే చెప్తూ ఉంటే ఎన్నిసార్లు చెప్తావయ్యా రామాయణం అనేటువంటి లోకోక్తి కూడా వచ్చింది. ఆమె ఆ అగ్ని ఏమైనా తాకగానే అగ్ని చల్లారిపోయింది. అప్పుడు అంతా కూడా సీత పరమ పతివ్రత అనేటువంటిది హర్షధ్వానాలు చేశారు. హర్షధ్వానాలు చేస్తూ అందరూ కూడా మరి విజయోత్సాహంతో బయలుదేరారు అయోధ్య వైపు. వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? రావణాసురుడి దగ్గర పుష్పకము అనేటువంటి విమానం ఉన్నది. ఈ పుష్పకం ఎవరిది? అది వాడిది కాదు, కుబేరుడిది పుష్పకం. ఆ కుబేరుడిని జయించి పుష్పకాన్ని, లంకానగరాన్ని రెండింటినీ స్వాధీనం చేసుకున్నాడు. విభీషణుడు చెప్పాడు, రామా, నువ్వు అయోధ్య నగరానికి వెళ్ళి పట్టాభిషిక్తుడివి కావటం అనేటువంటి విషయాన్ని అందరూ కూడా కళ్ళారా చూడాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి పుష్పకము యొక్క మహిమ ఏమిటి అంటే, పుష్పకంలో ఎంతమంది ఎక్కినా అవలీలగా భరించగలిగేటువంటి శక్తి కలిగి ఉంటుంది. అంతేకాదు, 10 మంది ఎక్కారనుకో 11వ వాడికి చోటు ఉంటుంది. 10 లక్షల మంది ఎక్కారనుకో ఇంకొకడికి చోటు ఉంటుంది. ఎంతమంది ఎక్కినా ఒకడికి చోటు ఉంటుంది. పుష్పకము అనేటువంటి దాని యొక్క వర్ణన సుందరకాండలో మహా అద్భుతంగా వాల్మీకి చేశాడు. పుష్పకం అనేటువంటి చిన్నపాటి విమానం కాదు, ఒకానొక నగరంలాగా ఆయన వర్ణన చేశాడు. మహా అద్భుతంగా వర్ణన చేసి సుందరకాండ ప్రస్తావన రాకుండా రామాయణం అనేటువంటిది చెప్పలేము, చెప్పడం కష్టమైనటువంటిది. ఆ పుష్పకంలో వీళ్ళందరూ కూడా ప్రయాణం కావటానికి సిద్ధపడ్డారు. సిద్ధపడ్డటువంటి సమయంలో
సీత రాముడు పక్క పక్కన కూర్చొని ఉన్నారు. లక్ష్మణుడు వెనక ఉన్నాడు, విభీషణుడు వెనక ఉన్నాడు. ఆ వెనకనే పార్శ్వంలో సుగ్రీవుడు అంగదుడు ఉన్నారు. వీళ్ళంతా కూడా వెళ్తూ ఉండగా శ్రీరాముడు ఆ ఆకాశ మార్గాన వెడుతూ ఆమెకు సీతాదేవికి ఇదిగో ఇక్కడిక్కడ అని ధనుష్కోటి చూపించాడట. ఇదిగో ఇక్కడే నా ధనుస్సు తాకిడి అనేటువంటి జరిగింది అనే ధనుష్కోటిని చూపించాడు. అటు తర్వాత జటాయు తీర్థాన్ని చూపించాడు, రామేశ్వరాన్ని చూపించాడు, భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని చూపించాడు. తర్వాత నందిగ్రామం చూపించాడు, భరతుడు అగ్ని ప్రవేశం చేసేటువంటి ప్రదేశం. ఆ నందిగ్రామం వీళ్ళు పుష్పకంలోంచి చూస్తూ ఉంటే భరతుడు అగ్ని ప్రవేశానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఎందుకు సిద్ధపడుతూ ఉన్నాడు? ఆయన కూడా వాక్కు తీసుకున్నాడు. 14 సంవత్సరాలు దాటిన తరువాత ఒక్క క్షణం కూడా నేను బ్రతుకున్నాను అన్నా, నువ్వు తిరిగి రావాలి, నీ రాజ్యాన్ని నువ్వు తీసుకోవాలి అని చెప్పి. ఈ సందర్భంలో నాకు మాడుగుల నాగపండి శర్మ గారి పద్యం ఒక్కటి గుర్తొస్తుంది. ఒక అవధానంలో ఆయన అడిగారు, భరతుడెదిరించి రాముని భాగమడిగే. భరతుడట రాముణ్ణి ఎదిరించి నా భాగం నాకు ఇవ్వయా అన్నాడు. అడుగుతాడా? చాలా క్లిష్టతరమైనటువంటి సమస్య కదా. ఆయన అప్పుడు వయస్సులో ఉన్నాడు, బాగా అవలీలగా పూర్తి చేశాడు. అకట కష్టాల కడలిని కొకటికేనా సుఖ సముద్రము తేలంగ సకులే అంత నన్ను మరచితివేల రామన్నయనుచు భరతుడెదిరించి రాముని భాగమడిగే. నీ కష్టాలలో నాకు భాగం ఇయ్యవయ్యా అని అడిగాడు. రాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారం వనవాసం చేశాడు 14 సంవత్సరాలు. భరతుడు అన్నగారి కోసం వనవాసం చేశాడు 14 సంవత్సరాలు. అందుకని ఈయన భరతుణ్ణి మించినటువంటి భ్రాత ఇంకొకడు లేడు. లక్ష్మణుడు లక్ష్మీవాన్, ఆయన గుణసంపన్నుడైనటువంటి వాడు, సోదర ప్రేమ అనేటువంటిది ఉన్నది, లక్షణ సంపన్నుడైనటువంటి వాడు. కానీ భరతో భ్రాతృవత్సల అని కీర్తి పొందినటువంటి వాడు. ఆ భరతుడు అన్నగారు ఇంకా రాలేదు అని చెప్పేసినని అగ్ని ప్రవేశం చేయడానికి సిద్ధపడుతూ ఉంటే వెంటనే ఆంజనేయుడిని పంపించాడు. వెళ్ళవయ్యా, వెళ్ళి ఆపు అని. ఆంజనేయుడు వెళ్ళాడు. ఇదిగో రామచంద్రమూర్తి వస్తున్నాడు అన్నాడు. ఆ అగ్ని ప్రవేశాన్ని ఆపారు. తర్వాత అందరూ కూడా అయోధ్యలోకి శ్రీరాముడు సపరివార సమేతంగా వచ్చారు. వచ్చిన తర్వాత రాజ్య పట్టాభిషేకము అనేటువంటిది మధ్యలో కూడా విభీషణుడితో కొన్ని మాటలు ఉన్నాయి. ఒక 5 నిమిషాలు తీసుకుంటాను. ఈ పుష్పకంలో జరిగినటువంటి చిన్నపాటి సంభాషణ, ఎందుకంటే రామనామ మహిమ చెప్పడానికి విభీషణుడు రామచంద్రమూర్తిని అడిగాడు, స్వామి, పాతాళంలో జరిగినటువంటి సంఘటన నాకు నవ్వొస్తూ ఉన్నదయ్యా. అహిరావణుడు మహిరావణుడు అనేటువంటి వాళ్ళను నువ్వు చంపలేకపోయినావా, సంహరించలేకపోయినావా? హనుమంతుడికి ఎందుకు ఆ కీర్తి కట్టబెట్టావు? ఏమిటి కారణం, ఏమిటి అని చెప్పి అడిగాడు. అడిగితే నేను చంపలేక కాదు, హనుమంతుడి భక్తి శక్తి అనేటువంటిది లోకానికి తెలియాలి. అందుకని ప్రభు అయినటువంటి వాడు ఎప్పుడైనా సరే తన గొప్పతనాన్ని లోకానికి చాటుకోవాలి అని చూడడు, తన వాళ్ళ గొప్పతనం లోకానికి చాటాలి అని చూస్తాడు. అని చెప్పి హనుమంతుడు చాలా శక్తివంతుడు, ఆయన యొక్క శక్తి వల్లనే నేను జయించాను అహిరావణుల్ని అన్నాడు. అనగానే పక్కన ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఏమన్నాడో తెలుసా? నా మీద కృపతో రాముడు అట్లా మాట్లాడుతున్నాడు, కానీ ఆయన శక్తి ముందు నేనెంత? నిన్న కాశీ నుంచి తెచ్చిన లింగాల ప్రతిష్ట ఆ సందర్భం చెప్పారు. కథ గుర్తు తెచ్చుకోండి. రామేశ్వరంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని గుర్తు తెచ్చుకో విభీషణ. నేను
మహాబలవంతుణ్ణని గర్వించి నా తోకను దీర్ఘంగా పెంచి సైకతలింగాన్ని పెకలించి వేయాలి అని చూస్తే రాముడు ఏం చేశాడో చూశాడు అంతే. నా తోక వైపు చూశాడు అంతే. తోక తెగి నేను అవతల ఎగిరిపడ్డాను. అది రాముడి యొక్క మహిమ. ఆ రాముడి కటాక్షం రామదాసునైనటువంటి నా పైన ఉన్నది అని చెప్పాడు. అందుకని రాముడి యొక్క గొప్పతనం రాముడు తాను చెప్పుకోడు, తాను ప్రకటించుకోడు. రామదాసులు గొప్పవాళ్ళు అని ప్రకటిస్తాడు. అందుకని మనకు భద్రాచలంలో రామదాసు గారే గొప్పవాడు, తర్వాతనే రాముడు. అందుకని మొట్టమొదట రామదాసు గారి దర్శనం చేసుకొని ఏ ఆలయానికి వెళ్ళినా చూడండి, ముందు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని, మొట్టమొదటి రామదాసు ఆయనే కదా, ఆంజనేయుడి యొక్క దర్శనం చేసుకొని రాముడి యొక్క దర్శనం చేసుకోవాలి. ఈయన మనకు ప్రాపర్ ఛానల్ అన్నమాట, రామదాసుడు అనేటువంటి వాడు. అందుకని ఆ రామదాసులైనటువంటి వాళ్ళు అంతా కూడా వచ్చారు అక్కడికి, రామభక్తులైనటువంటి వాళ్ళు. వీళ్ళందరూ, వీళ్ళు కాకుండా సప్త మహర్షులు వచ్చారు, మామూలు చిన్నపాటి మునులు వచ్చారు, సన్యాసులు వచ్చారు, సాధులు వచ్చారు, బ్రాహ్మలు వచ్చారు, దేవతలు వచ్చారు. మహావైభవంగా చతుస్సాగర వేలావలయిత వసుంధరా భూవలయంలో ఉన్నటువంటి 33 కోట్ల తీర్థాల నుంచి జలాలు తెప్పించారు, సాగరాల నుంచి జలాలు తెప్పించారు, పవిత్రమైనటువంటి పల్లవాలు తెప్పించారు. రామచంద్రమూర్తికి మహావైభవంగా అభిషేకం చేశారు. ఆ వైభవాన్ని చూసినటువంటి కళ్ళే కళ్ళు అంటాడు రచయిత. దాన్ని వర్ణించడం సాధ్యం కాదు అని చెప్తాడు. మహావైభవంగా ఆ పట్టాభిషేకం జరిగింది. జరిగి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అందరికీ కూడా అతిథి సత్కారాలు చేశాడు రామచంద్రమూర్తి. అతిథి సత్కారాలు చేసి ఆ రామచంద్రమూర్తి చేసినటువంటి పని ఏమిటయ్యా అంటే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కానుక ఇచ్చాడు. ఆ కానుకలలో సీతాదేవికి కూడా కానుక ఇచ్చాడు. మానసికంగా కానుక త్రిజటకు ఇచ్చాడు. ఒక సందర్భంలోనేమో త్రిజటకు వరం ఇచ్చాడు అనేటువంటిది ఉన్నది. ఏమిటయ్యా అంటే, కార్తీక మాసం, మార్గశిర మాసం, మాఘమాసం, వైశాఖ మాసం. మాఘము, వైశాఖము, కార్తీకము, ఈ 4 మాసాల్లో పౌర్ణమికి ముందు రోజు కనీసం 3 రోజులు ఎవరు స్నానం చేయకుండా ఉంటారో వాళ్ళ పుణ్యం అంతా వెళ్తున్నారు. మిగిలిన 27 రోజులు, నెలకి 27 రోజులు తప్పును స్నానాలు చేసినా, జపాలు చేసి వాళ్ళకు వచ్చేటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో ఈ 4 నెలల పుణ్యం ఆమెకు వెళ్తుంది అని త్రిజటకు వరం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? త్రిజట మొదటి నుంచి కూడా లంకానగరంలో, ఆ అశోకవనంలో సీతాదేవిని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉన్నది. రంగనాథ రామాయణంలో త్రిజటా స్వప్నం అనేటువంటి వృత్తాంతం ఉన్నది. అద్భుతమైనటువంటి వృత్తాంతం. అది చదువుకోవాలి, తరించాలి అనేటువంటిది కోరిక. అది ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చేద్దాం. అట్లా అటు తర్వాత కాలంలో అందరూ వెళుతూ ఉంటే సీతాదేవికి ఒక రత్నహారం ఇచ్చాడని, ఆ రత్నహారాన్ని హనుమంతుడికి ఆమె ఇచ్చిందని ఒక కథ ఉన్నది. కొన్నిట్లో ఆ రత్నహారాన్ని చూసి ఆయన దీంట్లో ఏమున్నది అని చెప్పి ఆ రత్నాన్ని కొరికి ఉమ్మేశాడని, ఎందుకు ఉమ్మేశాడు, ఆ రత్నాలన్నీ కూడా ఎందుకు తెంచి అవతల పారేశాడు అని చెప్పేసి అడిగితే, దీంట్లో నా రాముడు ఉన్నాడా, రాముడు లేనటువంటిది నాకెందుకు అన్నాడని. జానపద రామాయణాలు చాలా బాగుంటాయి. అనగానే రామచంద్రమూర్తి అడిగాట, సీతాదేవి నొచ్చుకున్నదయ్యా, రాముడు నీలో ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు అంటే నాలో ఉన్నాడు, ఇడుగో అని చెప్పేసినాడు, నా గుండె చీల్చి చూపిస్తా అని చెప్పి గుండె చీల్చి చూపించాడని. రామచంద్రమూర్తి సీతారాములు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క హృదయాన్ని మనం పటాలుగా మనం ఇళ్లలో పెట్టుకుంటాం. ఈ కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అట్లా అందరికీ కానుకలు ఇచ్చి పంపించాడు. ఎవరి దోన వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మిగిలినటువంటి వాడు అగస్త్యుడు మాత్రం వెళ్ళలేదు.
అగస్త్యుడు వెళ్లకుండా ఆయన అక్కడే ఉండిపోయినాడు. ఉండిపోయి అగస్త్యుడు రామచంద్రమూర్తి ఇద్దరు కూడా చాలా కాలం సంభాషణలు చేసుకున్నారు. ఆ సంభాషణల్లో మొట్టమొదటగా ప్రస్తావన, రామా, నువ్వు చాలా ధైర్యశాలివి, శక్తిశాలివి, ధీశాలివి, నీకు తుల్యమైనటువంటి మానవుడు లేడయ్యా అన్నట్టు అగస్త్యుడు. అంటే అదేమిటి అన్నాడు. మేఘనాథుడు అంతటి వాడిని సంహరించావు కదా నువ్వు అన్నాడు. అనగానే అదేమిటి మహర్షి, రావణుడు, కుంభకర్ణుడు, అతికాయుడు మొదలైనటువంటి మహామహులైనటువంటి రాక్షసులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ విడిచిపెట్టి కేవలము మేఘనాథుడి గురించి చెప్తున్నావేమిటి, వాడంత గొప్పవాడా అని అడిగితే మేఘనాథుడి జన్మ వృత్తాంతం చెప్పాడు. మేఘనాథుడు పుట్టగానే మేఘంలాగా గర్జించాడని నిన్న ఒకానొక సందర్భంలో కథాకథనంలో ప్రసాద్ గారు చెప్పాడు. ఇంద్రుడి పైన యుద్ధానికి వెళ్ళినటువంటి రావణాసురుణ్ణి ఇంద్రుడు దెబ్బ కొడితే కట్టిపడేస్తే మేఘనాథుడు వెళ్ళి ఇంద్రుడిని జయించి రావణాసురుణ్ణి విడిపించుకొని వచ్చాడు, కాబట్టి వాడు ఇంద్రజిత్ అయినాడని ఈ కథ అంతా చెప్పాడు. చెప్పి అటు తర్వాత రావణాసురుడు ఎవరు, కుంభకర్ణుడు ఎవరు, విభీషణుడు ఎవరు, ఈ కరుడెవరు, దూషణుడు ఎవరు, ఇట్లాంటి వృత్తాంతాలన్నీ చెప్పాడు. జన్మ వృత్తాంతాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళాడు. ఈ జన్మ వృత్తాంతాలన్నీ కూడా ఒక సర్గ పూర్తిగా ఉన్నది. అగస్త్య రామ అగస్త్య సంవాదము అని ఆ ఒక సర్గ పూర్తిగా నడిపాడు. తర్వాత వాలి సుగ్రీవుల జన్మ వృత్తాంతాలు కూడా చెప్పాడు. ఇది వానర ప్రముఖుల జన్మ వృత్తాంతాలు చెప్పుకుంటూ ఆ ఆనంద రామాయణంలో సారకాండ అనేటటువంటి కాండను పూర్తి చేసుకున్నాను అనిపిస్తున్నాను, కానీ ఆ స్వామి నన్ను క్షమించాలి, సమయాభావం వల్ల ఇప్పటికే 8-10 అయింది కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆ పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి దాంట్లో 1-2 సంఘటనలు ఏమైనా నేను వదిలిపెట్టి ఉంటే కావాలని వదిలిపెట్టడం, తొందరలో వదిలిపెట్టడం రెండూ జరిగినాయి. ఇవన్నీ కూడా ఇంకా ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఈ ఆనంద రామాయణ ప్రవచనాలు కాకుండా ఏదైనా సందర్భంలో సాధారణమైనటువంటి ప్రవచనాలు జరిగేటువంటి సమయంలో నేను వాటినే అంశంగా తీసుకొని ఇక్కడ వెల్లడిస్తాను. ఆ స్వామి హనుమంత స్వామి నాకు ఆ శక్తి ఇస్తాడు అని చెప్పేసి అనుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ